కామన్ లా అడ్మిషన్ టెస్ట్ రాసే స్టూడెంట్స్కి నేషనల్ లా యూనివర్సిటీస్ పైన అవగాహన కల్పించే క్రమంలో మనం ఇప్పటికే ఇండియాలో ఉన్న టాప్ ఎన్ఎల్యూస్ని రివ్యూ చేసుకుంటూ వస్తున్నాము. ఆ వీడియోస్ మీరు ఈ యూట్యూబ్ ఛానల్లో యాక్సెస్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో మనం హిదయతుల్లా నేషనల్ లా యూనివర్సిటీని రివ్యూ చేసుకోబోతున్నాము. హలో అందరికీ నమస్కారం. నా పేరు కళ్యాణ్ దత్. నేను శరత్చంద్ర ఐఏఎస్ అకాడమీలో ఇంటర్నేషనల్ రిలేషన్స్ మరియు ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్ చేస్తాను. ఫ్రెండ్స్, హిదయతుల్లా నేషనల్ లా యూనివర్సిటీ లేదా ఎన్ఎల్యు రాయ్పూర్ లేదా ఛత్తీస్గఢ్ అని పిలుస్తూ ఉంటారు. ఈ ఎన్ఎల్యు కూడా నార్త్లో ఉన్న కొన్ని మంచి యూనివర్సిటీస్లో ఒకటిగా మనం చెప్పుకోవచ్చు. క్యాంపస్ అనేది ఓల్డ్ క్యాంపస్ ఒక చోట ఉండేది రాయ్పూర్లో. ఇప్పుడు న్యూ క్యాంపస్ ఒకటి కన్స్ట్రక్ట్ చేస్తారు. దాదాపు 65 acres ఉంటుంది అని స్టూడెంట్స్ చెప్తున్నారు. మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటుగా లైబ్రరీ అండ్ రీడింగ్ రూమ్ ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ జస్టిస్ హిదయతుల్లాకి సంబంధించిన కొన్ని ప్రైవేట్ బుక్స్ వాళ్ళు డొనేట్ చేశారు. జస్టిస్ హిదయతుల్లా మీ అందరికి గుర్తుండే ఉంటారు, ఇండియాకి సంబంధించిన వన్ అండ్ ఓన్లీ చీఫ్ జస్టిస్ హూ యాక్టెడ్ యాజ్ ఏ వైస్ ప్రెసిడెంట్ యాజ్ వెల్ యాజ్ ఈవెన్ ప్రెసిడెంట్ ఫర్ సర్టెన్ టైమ్ ఆఫ్ హిస్ టెన్యూర్. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అపార్ట్ ఫ్రమ్ లైబ్రరీ బుక్స్ అవైలబిలిటీతో పాటుగా మంచి ఐటీ రిసోర్సెస్ అనేది ఇక్కడ దొరుకుతున్నాయి. లైబ్రరీలో కేవలం ఇండియాకి సంబంధించిన జర్నల్స్ మాత్రమే, ఆన్లైన్ జర్నల్స్ మాత్రమే కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్ సంబంధించిన మంచి మంచి ఆన్లైన్ పోర్టల్స్ కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. వెస్ట్లా అవ్వచ్చు, అండ్ హినియన్ ఆన్లైన్ అవి ఉండొచ్చు, అండ్ కేంబ్రిడ్జ్ కోర్ జర్నల్ అవ్వచ్చు, లెక్సిస్ అడ్వాన్స్ అవ్వచ్చు, డిఫరెంట్ లా జర్నల్స్ కానీ, అలాగే అపార్ట్ ఫ్రమ్ దట్ ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ, డౌన్ టు ఎర్త్ మ్యాగజైన్స్ కానీ, ఇవన్నీ కూడా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ స్టూడెంట్స్కి సంబంధించిన ఒకసారి యాక్సెసిబిలిటీ చూసుకుంటే కనుక మంచి అకాడమిక్ ఎక్స్పోజర్తో పాటుగా గెస్ట్ లెక్చర్స్తో పాటుగా నాన్ అకాడమిక్ ఎక్స్పోజర్ కూడా మంచిగా ఉంటుంది. స్పోర్ట్స్ అండ్ ఈవెన్ ఆర్ట్స్ కూడా మంచి ఇంపార్టెన్స్ అనేది ఈ ఎన్ఎల్యు ఇస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇక్కడ మనం బాగా యూనిక్గా చూసుకోవాల్సింది స్టూడెంట్ సెల్స్లో లీగల్ రీసెర్చ్తో పాటుగా లీగల్ స్టడీస్ సంబంధించి స్టూడెంట్స్ సెల్స్ సంబంధించి కూడా మంచి సపోర్ట్ అనేది ఇక్కడ మనకి చూసుకోవచ్చు. పర్టికులర్గా స్టూడెంట్ బార్ అసోసియేషన్ ఒకటి క్రియేట్ చేశారు. తద్వారా స్టూడెంట్స్కి కావాల్సిన లీగల్ ఇన్ఫర్మేషన్తో పాటుగా మంచి లీగల్ నాలెడ్జ్ని కూడా ప్రొవైడ్ చేయడానికి అటు ఫ్యాకల్టీకి మరియు స్టూడెంట్స్కి కూడా లింక్ అయ్యే విధంగా స్టూడెంట్స్ బార్ అసోసియేషన్ యాక్ట్ చేస్తుందని స్టూడెంట్స్ మనకు చెప్తున్నారు. సో ఎవరైతే స్టూడెంట్స్ ఎన్ఎల్యూస్ ప్రిఫర్ చేసుకుంటున్నారో, ఇది కూడా మనకి టాప్ 15లో కానీ లేదా 15 to 20లో కానీ, ఇన్ఫ్యాక్ట్ మీరు టాప్ 10లో కూడా కొంతమంది స్టూడెంట్స్ ప్రిఫర్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ఎన్ఎల్యు రాయ్పూర్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ జై హింద్.